నమస్తే అండి. నమస్తే అండి. 2007 లో ఆయిషా కేసు ఏదైతే ఉందో అది రీసెంట్ గా నిందితులు దొరకలేదని కేసును కొట్టివేశారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇన్ని రోజులు అంటే ఇది చాలా గ్యాప్ అయితే చాలా వచ్చింది. లైక్ 2008 అంటే అది చాలా గ్యాప్ మనకి ఎప్పటి అంటే 18 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. అయినా కూడా ఇప్పుడే నిందితులు దొరకలేదని అది కేసు కొట్టివేసి పేరెంట్స్ కి ఎంత బాధని మిగిల్చింది. అండ్ ఒక కూతురు మన పక్కన ఉన్న మనిషితోనే మనకేమన్నా అయితే అంత బాధ కొంచెం సొంత కూతురికి అలా అయ్యి ఇప్పుడు సడన్ గా దానికి నిందితులు దొరకలేదు అనే విషయంతోనైతే అది కొట్టడం అసలు చాలా ఎలా ఉందంటే పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, మన గవర్నమెంట్ ఎలా ఉంది, ఎవరు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఈ మ్యాటర్ లో అనేది చాలా అక్కడే అర్థమవుతుంది మనకి ఇక్కడ. సో ఇన్ని చిన్న చిన్న విషయాలలోనే చిన్న ఏమైనా ఇష్యూస్ అవుతాయి. ఈ అన్నిట్లో కొంచెం అందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బట్ ఇక్కడ ఒక అమ్మాయి విషయం గురించి అయితే వీళ్ళు ఎవరు మాట్లాడదలుచుకోవాలి. అండ్ ఒక కరెక్ట్ యాక్షన్ అయితే తీసుకోలేదని నా ఫీలింగ్ అండి. అంటే ఈ కేసులో పోలీస్ వ్యవస్థ కావచ్చు, సిబిఐ వ్యవస్థ కావచ్చు, ఇన్ని అసలు గవర్నమెంట్ కూడా చేంజ్ అయింది. సో ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా, ఇంతమంది హామీలు ఇచ్చినా కూడా ఇప్పటికి నిందితులు దొరకలేదని కేసును కొట్టివేయడం ఏ విధంగా అనిపిస్తుంది? అండ్ ఇంతమంది ఉండి కూడా అంటే ఎవరు ఒక నిందితులను పట్టుకోలేకపోయారు. అంటే చిన్న చిన్న అవుతుంటేనే ఆ నిందితుల చిన్న చిన్న దొంగ కేసెస్ లో గానీ చిన్న చిన్న ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతున్నాయి, పట్టుకుంటున్నారు, అన్ని జరుగుతున్నాయి. ఒకసారి ఎవిడెన్స్ దొరికిందని ఒక పర్సన్ 8 ఇయర్స్ జైల్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఆ పర్సన్ కాదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అది కొట్టేయడం అనేది పేరెంట్స్ కి ఎంత బాధ మిగిల్చుతుందో అర్థమవుతుంది అక్కడ. అండ్ ఇంకేంటి ఇప్పుడు మనకి బాడీ కూడా మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ రీటెస్ట్ అని చెప్పేసి కనీసం పేరెంట్స్ కి ఆఖరి చూపు లేకుండా బాడీ కూడా మిగిల్చకుండా తీసుకొని వెళ్లారు. మళ్ళీ ఇప్పుడు అది కూడా ఎవిడెన్స్ కరెక్ట్ కాదు లేదు అని చెప్పేసి కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎంత మంది పోలీసు ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, మొత్తం అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఈ కేసుని సాల్వ్ చేయకపోతుంది. లైక్ 20 ఇయర్స్ నుంచి సాల్వ్ చేయకపోతుంది అంటే అది ఎక్కడ మన పోలీస్ వ్యవస్థ ఎలా నడుస్తుంది, మన గవర్నమెంట్ ఎలా నడుస్తుంది అనేది అది నా ఫీలింగ్ అయితే అదండి. చిన్న చిన్న విషయాలకు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. రాజకీయ వ్యక్తులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ అమ్మాయికి ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఎవరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఆ పేరెంట్స్ కి? అదే మనకి ఇక్కడ తెలియదు అదే. అంటే ఇన్ని రోజుల నుంచి ఎవిడెన్స్ ఉన్నా లేకున్నా అసలు ఎందుకు ఏం జరుగుతుంది అనేది మనకు అది క్లారిటీ లేదు. అంటే ఎందుకు రావట్లేరు బయటికి? చిన్న చిన్న విషయాలలో వచ్చే వాళ్ళు ఇంత పెద్ద న్యూస్ అంటే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగి ఒక పేరెంట్స్ కి కన్నీటి మిగిలించి వీళ్ళెందుకు ఎవరు బయటికి రాకుండా, ఎవరు ఏం న్యాయం చేయకుండా వీళ్ళకి ఇన్ని రోజుల బాధ 20 ఏళ్ల బాధ పేరెంట్స్ కి మిగిలింది తప్ప కనీసం కూతురికి జరిగిన అన్యాయంలో ఒక న్యాయం కూడా రాలేదు. ఇక్కడ ఏంటి న్యాయం ఓడిపోయింది, అన్యాయమే గెలిచింది ఇక్కడ ఎన్ని రోజులకైనా. ఒక అమ్మాయిగా అమ్మాయి తరపున మీరు చెప్పే సింగిల్ వర్డ్ ఏంటి? అమ్మాయిగా చెప్పేదంటే ఇక్కడ మనం జరిగే అన్యాయాలు ఇప్పటికీ చాలా చూస్తున్నాం, చాలా జరుగుతున్నాయి. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు చాలా ఫేస్ చేస్తున్నారు. బయటికి వెళ్ళాలంటే భయం, మనం ఒక తోడుండి వెళ్లాల్సిన సిచ్యువేషన్. ఎన్ని రోజులకైనా మనకు ఒక అమ్మాయిలకి ఎప్పటికీ ఒక స్వేచ్ఛ లేదు. మనం బయటకు ఒక్కరం వెళ్ళేంత ధైర్యం కూడా మనకున్నా బయట ప్రజలు మనం వెళ్ళనిస్తలేదు, మనకి ఏది జరగట్లేదు. ఒకవేళ వెళ్ళి ఏదన్నా అన్యాయం జరిగినా కూడా మనకు అది కనీసం న్యాయం జరగలేదు, ఎవిడెన్స్లు చూపించట్లేదు అని చెప్పేసి ఇన్ని జరుగుతున్నాయి. ఒక అమ్మాయికి తోడు ఉండాలి, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళందరికీ తోడు ఉండాలి, అది న్యాయం గెలవాలి అన్యాయం ముందు అని చెప్పేసి నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.